కార్పొరేటర్గా ఏవీ రమణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారని మాజీ కార్పొరేటర్ అల్లుబావి గుర్తు చేశారు. సేవా కార్యక్రమాల్లోనే కాకుండా పాటలు పాడడంలో ఎంతో నైపుణ్యత ప్రదర్శిస్తున్నారని, నూతన గాయకులకు అవకాశం ఇస్తున్నారని ఆయన అన్నారు. గాయకులు ఏవీ రమణ, కుమారి కె భవ్య, గోపీచంద్ర, టి నిర్మల, శ్రీరామ్, ప్రియాంక, పరసా శ్రీనివాస్, రఘు, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఆలపించిన పాటలను సంగీత ప్రియులు ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో కె శైలజ, మాజీ కార్పొరేటర్ అల్లుబాబి, ఏఎస్ ఆనంద్, తిరుపతి రవి, గంగాధర్, సివి ప్రసాద్, అదిమాలం సాయిబాబా తదితరులు సంగీత అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన తర్వాత చూస్తుంటే ఇంతకుముందు వెనకాల సీట్లు కొంచెం ఫుల్ అయితే బాగుంది, మరీ తక్కువ నా చాలా స్థాయి నుండి ఈరోజు ఎవరైనా వెళ్ళిపోతే బాగుండు, ఆ కుర్చీలో కూర్చుందామని స్థాయికి వచ్చింది మీటింగ్. రంగుల విందుగా కలర్ఫుల్గా చక్కగా కార్యక్రమం సాగుతుంది. నేను 6 o'clock వచ్చాను. అందరూ నిన్న ఒక 7-8 గంటల చేశారు. ఈవేళ 1 గంట మొదలు పెట్టారు. కొంచెం నీరసించిపోయి ఉంటారు పాపం, అయిపోతే బాగుండని ఉంటారు. సింగర్ చదువుకొని వచ్చాను నేను. కానీ ప్రారంభంలోనే ఎంత దిల్గా చేస్తారో అంత ఉత్సాహంగా అందరూ కూడా పాడుతున్నారు. నేను పాటల ప్రియుడిని, పాటలు వింటూ ఉంటే పరవశించిపోతున్నాం, అంత బాగా పాడుతున్నారు. ఏదో 1-2 పాటలు తప్ప మనం రాజమండ్రిలో పుట్టి పెరగడం మన అదృష్టంగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు రాజమండ్రిలో తప్ప మన 2 రాష్ట్రాల్లో ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ విగ్రహాల్లోనే కొన్ని వందల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనాడు మహానుభావులు కట్టిన ఈ విక్రమాలు సంగీత ప్రియులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. మన రాజమండ్రి గురించి ఒక మాట చెప్తా. మా అమ్మగారు ఫ్రెండ్ ఒక ఆవిడ లేడీస్ క్లబ్ మెంబర్, పెద్దవారు, బాగా పెద్దవారు. ఆవిడ అప్పటికే చాలా పెద్దవారు. ఆవిడ మా అమ్మగారితో చెప్పారంట, ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళ హస్బెండ్ ఎక్కడో దూరంగా చేసేవారు, బాగానే స్థిరపడ్డారట. భార్య అంటే ఆయన భార్యని అడిగాడు, ఏమండి మనం శాశ్వత జీవితం రాజమండ్రిలో గడుపుతామండి, ఎందుకంటే అక్కడైతే సాంస్కృతిక కార్యకలాపాలు మంచి మనసున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తే ఆయన భార్యని ఓకే నువ్వు అన్నట్టుగా చేద్దాం, నాదో కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు తీర్చాలన్నారు. ఏంటంటే వాళ్ళకి ఉమ్మడిలో ఒక సొంత ఇల్లు ఉంది. ఆయన తమ్ముడు కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నాడు. ఉంటే నాదో కండిషన్ ఏంటంటే ఆ ఇల్లు మా తమ్ముడికి ఇచ్చేద్దాం, అది నువ్వు ఒప్పుకుంటే నేను రాజమండ్రి రావడానికి ఒప్పుకుంటానని చెప్పాడు. అలాగా వచ్చి రాజమండ్రిలో స్థిరపడ్డారు, చాలా గౌరవనీయులు. అలాగా అంత మంచి ప్రదేశం రాజమండ్రి. ఇప్పుడు మన ఓఎన్జీసీలో భారతదేశం అంతటి నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాజమండ్రిలోనే స్థిరపడిపోతారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు రాజమండ్రిలో స్థిరపడిపోతారు. అంటే అది మన రాజమండ్రి గొప్పతనం ఉండడం మన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అస్సలు ఖాళీ ఉంది దానికి. అయినా సరే ఆ పాటల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి నిజంగా పాటలు అంటే నిన్నటి వరకు ఆయన క్యాంప్లో ఉన్నారు. రమణ గారు నేను అది రిహార్సల్స్కి రాలేకపోతున్నాను. మరి డాక్టర్స్ ఎంతో బిజీగా ఉండి కూడా ఇలాంటి కార్యక్రమంలో పాడడానికి వస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా. థ్యాంక్ యూ సార్.
మనకు ముగ్గురు పిల్లల స్కూల్కి ఒక కార్యక్రమం తలపెట్టి నా వెన్నంటూ ఉండి ఆ కార్యక్రమం చేయడానికి ఎంతో కృషి చేశారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన ఆ కార్యక్రమం వరకు లేకుండా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. మా భవ్యంని అందు గురించే నాకు నా మేనకోళ్ళంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే ఆయన ఆ అమ్మాయిని ఎంతో మంచిదిలో చూడాలనుకొని వెళ్ళిపోయినా కూడా ఆయన మా మధ్యలో లేకపోయినా కూడా నిజంగా నేను ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఆ భవ్యమ్మకి చేత కనీసం 30-40 పాటలు పాడిస్తూ ఉంటాను. సో ఆ విధంగా మా బావగారి కోరిక తీర్చానని నేను అనుకుంటున్నాను. ఈ పాట నిజంగా పాడడం చాలా కష్టం. బాలకృష్ణ గారు హ్యాట్సాప్ సార్ చాలా బాగా పాడారు. నేను మీకు రిహార్సల్స్లోనే చెప్పాను, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్.